చీకట్లో దీపమెంటే చెల్లెమ్మారా, ఆకలేస్తే అన్నమెట్టే అక్కోనూరా. అన్నమంటే ఆశమంటే మల్లమ్మలు, రుద్రమ్మలు, ఐలమ్మలు, మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు. అన్నమంటే ఆశమంటే అమ్మచాడు బిడ్డలంతా నిమ్మడంగా ఉండిపోదే కర్మంటూ గంటంతా చీకట్లో జారిపోదా. అన్నమంటే ఆశమంటే అక్కలకు తిక్కలేసే రక్కసులకు రకటమొచ్చే తల్లి తల్లి తిరగబడితే తలబంతులు పైకి లేచే. అన్నమంటే ఆశమంటే అక్క చెల్లి చీరగట్టు ఒట్టు పెట్టు చేతులెత్తి చితక్కొట్టు కారం వేసి దంచి కొట్టు. మన 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 అన్న జర 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 సేన. మన 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 అన్న జర 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 సేన. మన 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 అన్న జర 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 సేన. మన 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 అన్న జర 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 సేన. చెల్లి చీరగట్టు ఒట్టు పెట్టు కారం వేసి దంచి కొట్టు. మన 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 మల్లమ్మలు, రుద్రమ్మలు, ఐలమ్మలు, మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు. అన్నమంటే ఆశమంటే అమ్మచాడు బిడ్డలంతా నిమ్మడంగా ఉండిపోదే కర్మంటూ గంటంతా చీకట్లో జారిపోదా. అన్నమంటే ఆశమంటే అక్కలకు తిక్కలేసే రక్కసులకు రకటమొచ్చే తల్లి తల్లి తిరగబడితే తలబంతులు పైకి లేచే. అన్నమంటే ఆశమంటే అక్క చెల్లి చీరగట్టు ఒట్టు పెట్టు చేతులెత్తి చితక్కొట్టు కారం వేసి దంచి కొట్టు. మన 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 అన్న జర 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 సేన. మన 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 అన్న జర 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 సేన. మన 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 అన్న జర 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 సేన. మన 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 అన్న జర 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 సేన. అక్క చెల్లి హలో 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 దయచేసి అక్కడ ఫైర్ ఎవరో పెట్టొద్దు. సార్ ఇబ్బంది పడతారు, అటువంటి చెయ్యొద్దు ఎవరోనే. సమావేశం సజావుగా జరిగే విధంగా జన సైనికులందరూ చాలా క్రమశిక్షణతో ఉండాలి. సార్ మొట్టమొదటిసారిగా మన ఏలేశ్వరం వచ్చారు, ఆయన్ని మనం అందరం కూడా గౌరవించుకోవాలి. దయచేసి అందరూ కూడా సహకరించండి. బిడ్డలంతా నిమ్మడంగా ఉండిపోదే కర్మంటూ గంటంతా చీకట్లో. దయచేసి ఒక్క నిమిషం, ఒక్క 10 నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటే 10 నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి సత్యప్రభ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం.
రాష్ట్ర ప్రగతి కోసం పేదల పక్షాన నిలబడి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో పోరాటం చేస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా వేదిక మీదున్న పెద్దలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక ముందు ఉన్న నియోజకవర్గాల నుంచి తరలి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు నా భర్త దివంగతుడైన క్షణం నుండి ఈ క్షణం వరకు అండగా నిలబడిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, మరీ ముఖ్యంగా రాజన్న అభిమానులకు అందరికీ పేరు పేరున, నా అక్క చెల్లెలకు, అమ్మలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏలేశ్వరం ఆడబిడ్డనైనా నా చిన్ననాటి స్నేహితులు, నా సహచరులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలి అనే ఒక ఉద్దేశంతో కష్టకాలంలో ఉన్న మా నాయకులకు అండగా నిలబడిన పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు నా భర్త అకాల మరణం చెందిన తర్వాత నేను పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆనాటి నుండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇంటికి వచ్చి నాకు ధైర్యం చెప్పి నాకు అండగా నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పెద్దలు, అలాగే యనమల రామకృష్ణ గారు, నెహ్రూ గారు, రాజప్ప గారు అందరూ కూడా నాకు అండగా నిలబడి నన్ను ధైర్యంగా ముందుకు నడిపించి ఈరోజు మీ ముందుకు నిలబడేలా చేశారు. నా నియోజకవర్గ ప్రజలు కూడా ఈ రోజు వరకు నన్ను ధైర్యంగా ముందుకు నడిపించడం వల్ల ఈరోజు ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నన్ను చంద్రబాబు నాయుడు గారు దీవించి ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ఈరోజు మన నియోజకవర్గానికి అండగా నిలబడాలి, ఈ నియోజకవర్గం అత్యధిక మెజారిటీతో గెలుపొందాలనే ఒక ప్రచారంలో భాగంగా ఈరోజు మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఆ సందర్భంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రతిపాడు నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు, ముఖ్యంగా రహదారుల సమస్య అన్నది ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో మొత్తం నియోజకవర్గం అంతా ప్రధానమైన సమస్య రహదారి సమస్య. జడ్డంగాన్నవరం నుంచి ఏలేశ్వరం, శంకవరం నుంచి పెదమల్లాపురం వరకు రహదారులు మరీ అధ్వానంగా ఉన్నాయి. వీటిలన్నిటికీ రాబోయే కాలంలో మీ అందరి అండతో ఎన్డీఏ అభ్యర్థినైన నేను రేపొద్దున పెద్దల సహకారంతో ఖచ్చితంగా మన ప్రతిపాడు నియోజకవర్గంలో సమస్యలన్నిటికీ పోరాటం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సార్, ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎక్కువ వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ప్రాజెక్టులు ఉన్నప్పటికీ రైతులకు తగినంత సాగునీరు, త్రాగునీరు అందక ఎన్నో ఇబ్బందులు. ఈరోజు వ్యవసాయం చేయాలంటేనే రైతులకు భయపడే పరిస్థితి ఏర్పడింది. మా చంద్రబాబు నాయుడు గారి హయాంలో సుబ్బారెడ్డి సాగరు, చంద్రబాబు సాగరు ఏర్పడినప్పటికీ వాటిని ఆధునీకరణ జరక్క
లో ఆధునీకరణ జరగక ఉపయోగం లేకుండా అయిపోయినాయి. ఇలా ఎన్నో సమస్యలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మన పార్లమెంట్లో నిలబడడం వల్ల మన పార్లమెంటరీలో గెలుపు అన్నది సులభం. పార్లమెంటరీ మొత్తం అంతా క్లీన్ స్వీప్ చేసి మన నాయకులకి అప్పగించి తీరుతాం. ఎందుకంటే యువతకి కళ్యాణ్ గారి మాటే వేదం. ఆయన వారికి దైవంతో సమానం. ఆ మాటే వారికి ఒక మంత్రం లాంటిది. ఈరోజు మన సమస్యలు, మన నియోజకవర్గ సమస్యలన్నీ అవగాహన చేసుకుని మనం అన్ని నాయకులకి వివరించడం జరిగింది. సార్, నా భర్త దివంగత నేత వరపుల రాజా గారు కూడా పేదవారికి ఎన్నో చెయ్యాలి అనే ఉద్దేశంతో ఎంతో ప్రణాళికతోటి ముందుకు వెళ్తున్న సమయంలో అనుకోని విధంగా దూరం అవడం జరిగింది. ఆయన ఆశయాలు, ఆశలు తీర్చాలని ఒక దృఢ సంకల్పంతో నియోజకవర్గ ప్రజల అండదండలతో నేను ఈరోజు ఈ ముందుకు రావడం జరిగింది. మీ అందరూ కూడా నాకు సహకరించి రాబోయే కాలంలో మీ నియోజకవర్గమే కాదు మా నియోజకవర్గానికి కూడా మీరు నాకు అండగా నిలబడతారని కోరుకుంటూ, నేను ఏలేశ్వరం పంచాయతీ ఆడబిడ్డని. ఇక్కడ ఉన్న అందరికీ మనస్ఫూర్తిగా వినయ చేసుకుంటున్నాను. ప్రత్తిపాడు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థినైన నన్ను సైకిల్ గుర్తు వేసి, అదేవిధంగా కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థినైన సోదరులు తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి గ్లాసు గుర్తు వేసి మీరు అత్యధిక మెజారిటీతో మమ్మల్ని గెలిపిస్తారని కోరుకుంటూ, ఈ ఏలేశ్వరం ముద్దు బిడ్డని ఆడబిడ్డని అయిన నన్ను నగర పంచాయతీని శాసనసభ్యురాలుగా పంపిస్తారని కోరుకుంటూ, సమయం ఎక్కువ లేనందువల్ల ఈ అవకాశాన్ని ఇచ్చిన మీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరొక్కసారి మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దలు గౌరవనీయులు కాకినాడ పార్లమెంటు జనసేన ఎంపీ అభ్యర్థి తొంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్. నేను కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఇంత మంచి అవకాశం, ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగి ఒక ఉద్యోగం చేసుకుని చిన్న వ్యాపారంతో స్టార్ట్ చేసి 25,000 మందికి ఉపాధి కల్పించి రాజకీయాల్లోకి రావాలనే ఒక ఆలోచనతో మంచి పార్టీ, ఒక జెండా కాదు అజెండా ఉన్న పార్టీ అని చెప్పి జనసేనలో జాయిన్ అయిన తర్వాత మా అధినాయకుడు క్రమశిక్షణతో పనిచేసిన తర్వాత నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చారు. దానికి మీ అందరూ ఆశీర్వదిస్తారంటూ, అలాగే కాకినాడ పార్లమెంట్ లో ఉన్న ఈ పత్తిపాడు నియోజకవర్గంలో మేజర్ అండ్ మైర్ అండ్ ఇరిగేషన్ ఎంతో ప్రాబ్లం గా ఉంది. రైతులకి తాగునీటి సమస్య, రైతులకి పంట పొలాలకి అలాగే ఇళ్లకి తాగునీటి సమస్య కూడా ఎంతో ఉంది. అది మీరందరూ గెలిపించిన తర్వాత కంప్లీట్ గా పూర్తి చేస్తానని, అలాగే ఇక్కడ రహదారులు కూడా ఎంతో ప్రాబ్లం గా ఉన్నాయి. రహదారులు ఇంత ప్రాబ్లం గా ఉన్నా సరే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రొయ్యల ఫ్యాక్టరీకి మాత్రం 40 కోట్లు ఖర్చు పెట్టి రోడ్డు వేయించుకున్నారు. అంటే నియోజకవర్గంలో ఏది అవసరం లేదు, కానీ ఆయన రొయ్యల ఫ్యాక్టరీకి వెళ్ళవలసిన రోడ్డు మాత్రం పూర్తి చేసుకునే పరిస్థితి. అంటే ప్రజల్ని పట్టించుకోకుండా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడలో ఉన్నా సరే ఆయన రొయ్యల ఫ్యాక్టరీకి వెళ్లే రోడ్డు మాత్రం పూర్తి చేసుకున్నారు. అంటే ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందా, వాళ్ళకు కావాల్సిన వాళ్ళు మనుషుల కోసం పనిచేస్తుందా అని మీ అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం. అలాగే పత్తిపాడు నియోజకవర్గంలో ఎన్నో వనరులు ఉన్నాయి. ఆ వనరులన్నీ కూడిన పత్తిపాడు నియోజకవర్గాన్ని
వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇది ఒక నియోజకవర్గం, ఇక్కడ ఉండే వాళ్ళు ప్రజలు అని చూడకుండా దీన్ని ఒక గనిలా చూస్తున్నారు. అంటే ఎప్పుడు కావాలితే అప్పుడు, ఎంత కావాలితే అంత ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిపాడు నియోజకవర్గాన్ని తవ్వుకుంటూనే పోయారు. ఎంతో రెవెన్యూ అంటే ఎంతో సంపద, రాష్ట్ర ఖజానాకు రావాల్సిన సంపదన అంతా కూడా వాళ్ళ సొంత మనుషులు అంటే మన చెలమల శెట్టి సునీల్ గారు ఇక్కడ ఎంపీ కింద పోటీ చేసే అభ్యర్థి, ఆయన పదవిలోకి రాకముందే మొత్తం పత్తిపాడు నియోజకవర్గాన్ని అంతా తవ్వుకుని పట్టుకెళ్లిపోయాడు. ఆయనే ఈ నియోజకవర్గంలో అంటే కాకినాడ జిల్లాలో మొత్తం మైనింగ్ తవ్వుకుని పట్టుకెళ్లిపోయేది ఆయనే. సో ఇలాగా వచ్చే కాలంలో కూటమి ప్రభుత్వంలోకి రాగానే ఈ అక్రమ మైనింగ్ ని అరికట్టి ఆ వనరులన్నీ ద్వారా వచ్చే రెవెన్యూ అంతా కూడా స్టేట్ కి చేరేలాగా పత్తిపాడు నియోజకవర్గాన్ని డెవలప్ చేసేలాగా చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ, అలాగే ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వరపల్లి ప్రభా గారికి, సత్యప్రభ గారికి సైకిల్ గుర్తుపైన ఓటు వేసి గెలిపిస్తారంటూ, నన్ను తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ని గాజు గ్లాస్ గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని పత్తిపాడు నియోజకవర్గం వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు మీరందరూ ఎంతగానో వేచి చూస్తున్నటువంటి మన జనసేన పార్టీ అధ్యక్షులు, రైతు పక్షపాతి, అవినీతి మచ్చలేని గొప్ప రాజకీయ నాయకుడైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ సభకు విచ్చేసిన పత్తిపాడు శంకవరం రౌతులపూడి మండలం నుంచి వచ్చిన మా అన్నదమ్ములకి, మా అక్క చెల్లెలకి, మా ఆడపడుచులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మెడలపైన మిద్దెలపైన ఉన్న మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెలకి, ప్రతి ఒక్కరికి జనసేన తరపు నుంచి, కూటమి తరపు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాతో పాటు వారాహి వేదిక మీద ఉన్న శ్రీమతి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్న శ్రీమతి వరాపుల సత్యప్రభ గారికి, అలాగే జనసేన ఎంపీ క్యాండిడేట్, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ గాజు గ్లాస్ మీద గుర్తు మీద పోటీ చేస్తున్నా, అలాగే జ్యోతుల నవీన్ గారికి టీడీపీ జిల్లా అధ్యక్షులు, వరాపుల తమ్మాయి బాబు గారు జేఎస్పీ ఇన్ఛార్జ్, తుమ్మల బాబు గారు జేఎస్పీ కాకినాడ ఇన్ఛార్జ్, మేడిశెట్టి సూర్యకిరణ్, అలాగే బాలుదొర భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వార్సవి సూర్యనారాయణ రాజు గారు, అలాగే తోటా సుధీర్ గారికి, తోటా నవీన్ గారికి ప్రత్యేకించిన హృదయపూర్వక నమస్కారాలు. మనం దశా దిశ మార్చుకునే ఈ ఎన్నికలు ఇంకో 13 రోజులు 14 రోజులు మిగిలి ఉంది. నేను మీ అందరికీ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. రాష్ట్ర విభజన కూడా ఉభయ గోదావరి జిల్లాలు, పచ్చటి జిల్లాలు, కళకళలాడే జిల్లాలు, ఇక్కడ ఎప్పుడు గోదావరి నది పారుతూ ఉంటుంది, సస్యశ్యామలంగా పంటలు ఉంటాయి అని విభజనకు కూడా గోదావరి జిల్లాలే కారణమైనవి. ఈ పచ్చదనం చూసి అలాంటి గోదావరి జిల్లాలు ఈ రోజున చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాయి. సరైన సాగునీటి ప్రాజెక్టులు కానీ, సరైన ఉపాధి అవకాశాలు లేక ఆర్థికంగా చితికిపోతూ ఎవరో కొద్దిమంది, ముఖ్యంగా పత్తిపాడు తీసుకుంటే దీనిని ఒక మైనింగ్ కి అడ్డా చేశారు తప్ప నిజంగా ప్రజలకు అభివృద్ధి, యువతకు అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు ఇవన్నీ తీర్చలేని పరిస్థితిలో ఉన్నాయి. నేను మీకు మాటిస్తున్నా, నేను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం
ఉభయ గోదావరి జిల్లాలు ఇక్కడ రైతు కన్నీరు పెట్టకూడదు, ఉపాధి అవకాశాలు కావాలి. అందుకే నేను మీకు అందుబాటులో ఉండడానికే పిఠాపురం ఎంచుకున్నాను. నేను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా కూడా మన తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి ఇది మీకు ఏ సమస్య ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా మీ గొంతు నేను వినిపించాలి అంటే జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి అసెంబ్లీలో అడుగు పెడితేనే మార్పు వస్తుంది. ఇంకో మైక్ ఉందా? సత్యనారాయణ స్వామి కొలువైన ఈ అన్నవరం క్షేత్రానికి దేశం మొత్తం మీద ఇక్కడికి వచ్చేలాగా దీన్ని ఒక బలమైన పిఠాపురంతో కూడిన ఆధ్యాత్మిక క్షేత్రంగా దీన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. అలాగే ముఖ్యంగా నేను పోయినసారి 2018లో వంతాడ మైనింగ్కి వచ్చాను. మన సహజ వనరులు, మన సంపద, ఇక్కడ యువత, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మనల్ని అడ్డుగోలుగా దోచి మన నదీ వనరులు, ఇసుక, ఖనిజాలు, యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? మీరు మానవ వనరులు, మీరు నిజమైన ఖనిజాలు. అలాంటి ఖనిజ సంపదను మిమ్మల్ని వదిలేసి వంతాడ మైనింగ్ లో లాట్రైట్ అని చెప్పి బాక్సైట్ తవ్వుకుపోతా ఉన్నారు. లాట్రైట్ కూడా ప్రభుత్వ లెక్కలకి సంబంధం లేకుండా చేస్తా ఉన్నారు. ఇవన్నీ నాకు చాలా బాధ కలిగింది. మీకు రావాల్సిన అభివృద్ధి లేక మీరు రోడ్ల మీద ఉండి ఉపాధి అవకాశాలు లేకుండా ఒక్కొక్క ఎమ్మెల్యే ఇక్కడ కూర్చొని భయపెడతా బెదిరిస్తూ ఉండే ఎమ్మెల్యేలు, వీళ్ళందరికీ మనకున్న సాగునీటి ప్రాజెక్టులు కానీ ఏలేరు ప్రాజెక్టు ఈ రోజు వరకు సంపూర్ణంగా ఉపయోగపడాలంటే పోలవరం వాడుకలోకి రావాలి. ఎప్పుడైతే పోలవరం వైజాగ్ అవసరాలు పోలవరంతో తీరుతాయో అప్పుడే మన ఏలేరు ఈ ప్రాంతానికి పూర్తిగా ఉపయోగపడుతుంది. జగన్ పోలవరం పనులు ఆపేసి రాష్ట్రానికి, ముఖ్యంగా మన మెట్ట ప్రాంతానికి తీరని నష్టం చేశారు. దాదాపు 72% పూర్తయిన ప్రాజెక్టు పోలవరాన్ని నిర్లక్ష్యం చేసి మన సాగునీటి అవసరాలని విధ్వంసం చేశారు. ఎక్కడ మనకి పోలవరం వెళ్లాలంటే ఇదివరకు నేను కూడా వెళ్ళేవాడిని. ఈ రోజున ఒక రిస్ట్రిక్టెడ్ జోన్ కింద పెట్టి ఈ రోజున మన ఎవరిని వెళ్ళనివ్వని పరిస్థితి. ఈ ప్రాజెక్టు కనుక వస్తే ముఖ్యంగా మన నియోజకవర్గంలో మెట్ట ప్రాంతాలకి చాలా బలమైన సాగునీరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పత్తిపాడు మండలంలో మనం పోరాటం చేస్తుంది ఒక మాఫియా డాన్తో పోరాటం చేస్తున్నాం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పోరాటం చేస్తున్నాం. మీకు యువత మీకు చెప్తా ఉన్నాను, మీకు అన్యాయం జరుగుతూ ఉంది. పత్తిపాడు మండలం లంపకలవ గ్రామం సమీపంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి సోదరుడు వీరభద్రారెడ్డి వీరభద్ర కంపెనీని పెట్టి అక్రమంగా ఆ కంపెనీకి మట్టి, గ్రావెల్ అక్రమంగా రవాణా చేసి నిర్మాణం చేపట్టారు. మైనింగ్ సెస్ తోటి, మైనింగ్ మీద వసూలు చేసే పన్నుతోటి కంపెనీ కోసం ఒక బ్రిడ్జ్ చేసుకున్నారు. కానీ మీకోసం రోడ్లు లేవు. వాళ్ళ కంపెనీల కోసం బ్రిడ్జ్లు వేసుకోగలిగారు కానీ మీకోసం రోడ్లు లేవు. ఇందాక ఎమ్మెల్యే అభ్యర్థి గారు చెప్తా ఉన్నారు, రోడ్లు సరిగ్గా లేవు, మనకి సౌకర్యం లేదు, మనకి వెన్నెముక ఊడిపోయేలా ఉన్నాయి మన రోడ్లు. అలాంటి రోడ్లను వదిలేసి వీళ్ళు ఒకవైపు వంతాడ మైనింగ్ ని దోచుకుంటూ వాళ్ళు బ్రిడ్జిల మీద బ్రిడ్జిలు వేసుకుంటా ఉన్నారు. ఆ బ్రిడ్జికి ఎంత దాష్టికం అంటే సాక్షాత్తు ఎవరైతే మనకి పర్మిషన్ ఇచ్చాడో అధికారి పేరు పెట్టుకున్నారు. నేను వస్తా ఉంటే నాకు భవన నిర్మాణ కార్మికులు నాకు ఈ లెటర్ ఇచ్చారు. 450 కోట్ల రూపాయలు మా సంక్షేమ నిధి నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసేసుకుంది. మాకు కూతురు పెళ్లికి మా సంక్షేమ నిధి నుంచి 20,000 రూపాయలు, అలాగే కూతురు డెలివరీ అయితే 2 సార్లు 20,000 రూపాయలు, కార్మికులకు ప్రమాదం జరిగితే
9,000 రూపాయలు. ఇలాంటివన్నీ కూడా కూర్చుని దాదాపు 5 లక్షల రూపాయల వరకు వాళ్ళకి క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాంటివి ఇవన్నీ ఈ రోజున వైఎస్ జగన్ మొత్తం మార్చేశాడు, దోచేశాడు. ఇవన్నీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తును తీసేశాడు. ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి నేను మాటిస్తున్నాను, కూటమి ప్రభుత్వం మాటిస్తుంది. రాగానే మీ సంక్షేమ నిధిని మళ్ళీ మీకే వచ్చేలాగా మేము సంపూర్ణంగా చర్యలు తీసుకుంటాం. అలాగే 76 మన కాకినాడ రూరల్లో నాకు లెటర్ వచ్చింది. 76 ఎయిడెడ్ కళాశాలను తీసేశారు, స్కూల్స్ ని కానీ కళాశాలలను కానీ. తిరిగి వాటిని పునరుద్ధరించమని కోరుతా ఉన్నారు వైఎస్ జగన్. ఎందుకంటే మనకి ఎయిడెడ్ కాలేజీల్లో స్కూల్స్ లో దాతలు స్థలాలిచ్చి డబ్బులిచ్చి పేద విద్యార్థులు, ఎస్సీ విద్యార్థులు కానీ, ఆర్థికంగా వెనకబడ్డ ఓసీ విద్యార్థులు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకి తక్కువ ఫీజుతోటి చదువుకునేలాంటి సౌకర్యం ఎయిడెడ్ కళాశాలలకు ఉండేది. అదే చదువులు ఈ రోజున చదవాలంటే 25,000 20,000 అవుతా ఉంది. ఇది కూటమి ప్రభుత్వం రాగానే ఎయిడెడ్ కళాశాలల్ని, ఎయిడెడ్ స్కూల్స్ ని తిరిగి పునరుద్ధరణ చేస్తాం. పత్తిపాడు మండలానికి సంబంధించి మా నాయకులు ఇవి నా దృష్టికి తీసుకొచ్చారు. ఏలేరు రిజర్వాయర్ ఆధునీకరణ, పుష్కర మరియు పోలవరం కాలువలపై ఎత్తిపోతల పథకాలను నిర్మించి సాగునీటిని ఇప్పించాలని, నియోజకవర్గంలో శిథిలావస్థలో ఉన్న ప్రతి మార్గాలని, రోడ్లని పునర్నిర్మించి ప్రజా రవాణా వ్యవస్థను బాగు చేయాలని, అలాగే నియోజకవర్గంలో అనేక గిరిజన గ్రామాలు ఉన్నాయి. వైద్యం అత్యవసర పరిస్థితుల్లో మనకి డోలీల్లో వేసుకుని కొండల పైనుండి ఆసుపత్రులు తీసుకొచ్చే పరిస్థితి నుంచి మనకి ఆసుపత్రులు అందుబాటులో, ప్రైమరీ హెల్త్ కేర్ అందుబాటులోకి తీసుకొస్తాం. అలాగే ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఆధునిక ఆసుపత్రులు నిర్మించి చక్కటి నైపుణ్యం కలిగిన డాక్టర్లను నియమిస్తాం. ఎన్నో సంవత్సరాలుగా సబ్ ప్లాన్ ఏరియా గిరిజనులుగా కలగా మిగిలిపోయిన పెద్దమల్లాపురం గ్రామాన్ని మండల క్వార్టర్స్ గా హెడ్ క్వార్టర్స్ గా చేసి గిరిజన మండలంగా మార్పు చేయవలసిందిగా కోరుతా ఉన్నారు. గిరిజన సోదరులందరికీ మాటిస్తున్నాం, మీ గళం నేనే అసెంబ్లీలో వినిపిస్తాం. మీ గళం వంతాడ అక్రమ మైనింగ్ ని నేనే దగ్గరుండి దీన్ని కూర్చొని రెగ్యులేట్ చేస్తాం. అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ కుటుంబం, వైఎస్ జగన్ రెడ్డి, అలాగే మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు. వాళ్ళ చిత్తూరు జిల్లాకి వెళ్తే ఎవరిని రానివ్వరు లోపలికి, వాళ్ళ నియోజకవర్గాల్లోకి వెళ్తే ఎవరిని లోపలికి రానివ్వరు. కానీ తూర్పు గోదావరి జిల్లా అంతా కూర్చోబెట్టి ఈ రోజున విధ్వంసం క్రియేట్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా పత్తిపాడు నియోజకవర్గంలో ఈ రోజున వంతాడ మైనింగ్ తోటి అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు. నేను మీకు మాటిస్తున్నాను, యువతకి ఈ సంపద మనది, ప్రకృతి వనరులు మనవి, వీటి హక్కులు మన మీద ఉండాలి. ఎంత విధ్వంసం తప్పదు, కానీ ఆ విధ్వంసం ఏ మేరకు ఉండాలి, అది మనకి హాని కలిగించే విధ్వంసం ఉండకూడదు. అందుకని వంతాడ మైనింగ్ ని రెగ్యులేట్ చేసి ఇక్కడ జరుగుతున్న కాలుష్యాన్ని కానీ, వంతాడ మైనింగ్ వల్ల భూములు కోల్పోయిన రైతాంగానికి కానీ జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకత్వం, కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. మీరెవ్వరు ఇనే పరిస్థితిలో లేరు ఈ రోజున కదా. ఎవ్వరు ఇందామని కానీ, మీ సమస్యల గురించి మాట్లాడదామని కానీ, సరే ముందు మనకు అన్నం పెట్టే రైతు కోసం మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం. మరొకటి ప్రధాన సాగునీటి పథకం పుష్కర ఎత్తిపోతల పథకాన్ని దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే పత్తిపాడు మండలంలోని సుబ్బారెడ్డి, చంద్రబాబు సాగర్ ఆధునీకరణని కోరుతా ఉన్న రైతాంగం, దానిని ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా రైతాంగానికి తెలియజేసుకుంటూ, ప్రకృతి వనరుల విధ్వంసాన్ని ఆపుతాం. దీనివల్ల
వంతాడ మైనింగ్ వల్ల ఎర్రమట్టి గ్రావెల్ కొండల్ని అధికంగా ఉండి వీటిని దోచేయడం వల్ల ప్రజలకి క్షయ ఊపిరితిత్తుల వ్యాధులు వస్తా ఉన్నాయి. దీనికి వైద్య సదుపాయం కూడా లేదు. ముందుగా దీన్ని మైనింగ్ ని రెగ్యులేట్ చేసే బాధ్యత జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మీతోటి ఈరోజు ఇలా ఓట్లేదా? మీరు మార్పు కోరుకుంటున్నారా? వైఎస్ జగన్ ప్రభుత్వం కావాలా? వైసీపీ ప్రభుత్వం కావాలా? మీకు మార్చాలా వద్దా? దానికి నేను మీకు మాటిస్తున్నా. జెండాలు దించేమో కొంచెం. నేను మీకు మాటిస్తున్నా, దశాబ్దం నుంచి రోడ్ల మీద ఉన్నాను. నేను వేలాది మంది కౌలు రైతులకి నా సొంత డబ్బు ఇచ్చిన వాడిని. జనసేన మద్దతుదారులు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చిన వాడిని. తూర్పుగోదావరి జిల్లా రైతాంగానికి, పత్తిపాడు జిల్లా రైతాంగానికి నేను మాటిస్తున్నా, నేను మీకు అండగా ఉండేవాడిని. కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ముఖ్యంగా యువతకి మీకు ఎందుకు వనరులు లేవు? మీకు డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? డబ్బులు ఎటు వెళ్తున్నాయి? ఒకవైపు మీకు ఉపాధి అవకాశాలు లేవు, ప్రైమరీ హెల్త్ కేర్ లేదు, పత్తిపాడు నియోజకవర్గంలో రోడ్లు వేయడానికి అవకాశాలు లేవు. మరి డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? 40,000 కోట్లు సారా మీద మద్యాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున సారా నమ్ముకుంటూ 40,000 కోట్ల రూపాయలు సంపాదించి 60 రూపాయలు ఉండే మద్యాన్ని 200 రూపాయల పైన మద్యాన్ని అమ్ముకుంటూ దాదాపు 40,000 కోట్లు మీ లివర్ని, మీ ఆరోగ్యాల్ని, మీ మొత్తం బ్రెయిన్ ని పాడు చేసేంత, నరాల్ని పాడు చేసేంత ఈ మద్యాన్ని మీకు సప్లై చేసి మద్యాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి ఈ రోజున మీకు ఈ విధంగా చేశాడు. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, నేను దశాబ్దంగా 2009లో మన రాజకీయ ప్రస్థానం మొదలు పెడితే నేను మాటిస్తే నిలబడతా. పత్తిపాడు రైతాంగానికి నేను నిలబడుతున్నాను. మీకు ఏదైతే సాగునీటి అవసరాలు ఉన్నాయో వాటికి నిలబడతాను. కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యం, ఇన్ని చేతులు లెగుస్తా ఉన్నాయి, ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు. ఇదే కూటమి లక్ష్యం. మీకోసం నేను పోరాటం చేస్తానని మీకు నమ్మకం ఉందా? మీకోసం పోరాటం చేస్తానన్న నమ్మకం మీకుందా? మీకోసం నేను కూటమి ప్రభుత్వంలో నేను మీ గొంతునవుతాను, మీ గళాన్నవుతాను, మీ గుండెనవుతాను, మీ గుండె చప్పుడునవుతాను. మీరెక్కడ ఉపాధి అవకాశాలు కానీ, ఐటీ పరిశ్రమలు కానీ అన్ని ఇక్కడే ఉండాలి. మన కాకినాడ పార్లమెంట్ లో ఉండాలి, తూర్పుగోదావరి జిల్లాలో ఉండాలి. మీ తల్లిదండ్రులను ఇక్కడ వదిలేసి, మీ ఇంట్లో పెద్దలను వదిలేసి కాకుండా వర్క్ ఫ్రం హోమ్ తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నేను చంద్రబాబు గారికి మొన్న సభలో మాట్లాడుతూ ఒకటే చెప్పాం, మనందరం మీరు ఏ కులం, థ్యాంక్ యూ, మనందరినీ కుల గణాంకాలు తీసుకుంటారు. మీదే కులం, మీకు ఎంత ఆదాయం అని. ఎవరన్నా సరే మిమ్మల్ని అడిగారా నీకేమిష్టం, ఏ పని చెయ్యాలనుంది, ఏమి నేర్చుకోవాలనుంది? అది కూటమి ప్రభుత్వం ఆ గణాంకాలు తీయిస్తాను. మీరు చొక్కా తీసేసి బయటకు వస్తున్నారంటే ఎంత ఉంది ప్రేమ మీకు, ఎంత పోరాట శక్తి ఉంది, ఎంత నిలబడగలిగే తత్వం ఉంది, ఎంత పోరాటం ఉంది. ఈ రోజున జనసేన ఒక గూండా ప్రభుత్వాన్ని తట్టుకుంటుందంటే అది జన సైన్యంకున్న ధైర్యం, దమ్ము, తెగింపు. నేను మీకు మాటిస్తున్నా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పత్తిపాడులో అడుగు పెట్టాలంటే 1కి 100 సార్లు ఆలోచించుకోవాలి.
వీళ్ళు కూర్చొని యువత మీరు ముఖ్యంగా ఆలోచించాలి. నేను ఇన్ని సినిమాలు చేశాను, ఏ రోజున సినిమాలు చాలా బాధ్యతగా చేశా. సినిమా ఫంక్షన్లు పెట్టుకోవాలా. ఎప్పుడైనా సరే నా గొంతు మీ గుండె చప్పుడు కావాలి. మీ కష్టాలకి నేను గుండె చప్పడం కావాలనుకున్నాను. నేను ఎప్పుడు కూడా నా సినిమాలు కానీ నేను ఎప్పుడు చూస్తే నచ్చితే చూడమని చెప్తాను. ఈ రోజున నేను ఇంత దెబ్బలు తిని ప్రతి సన్నాసి చేత మాటలనిపించుకునే పరిస్థితికి వచ్చానంటే నాకు మీ మీద ఎంత ప్రేమ ఆలోచించుకోండి. విచ్చలవిడిగా ఒక్కొక్క ప్రభుత్వాలు 25,000 టన్నులు గాంజా, హెరాయిన్ అడ్డగోలుగా దొరికేస్తున్నాయి. వైజాగ్ లోను ఏ మూలకెళ్ళినా, ఆంధ్రప్రదేశ్ లో ఏ మూలకెళ్ళినా ఇది గంజాయి రాజధాని అయిపోయింది. రైతులకి మాకు సాగునీటి అవసరాలు ఇమ్మంటే వీళ్ళు కూర్చోబెట్టి గంజాయి ఇస్తా ఉన్నారు, గంజాయిని ప్రోత్సహిస్తున్నారు. ఎవరన్నా అడుగుతాం, గొంతెత్తుదామంటే ఒక్కొక్క రౌడీ ఎమ్మెల్యేలు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. యువతరానికి చెప్తా ఉన్నాను, దారి పొడవునా 10 ఏళ్ల పిల్లలు, 12 ఏళ్ల పిల్లలు 2047కి ఈ బిడ్డలందరికీ 30 ఏళ్ళు, 25 ఏళ్ళు వచ్చేస్తాయి. నేను ఆ రోజున మీకు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు వచ్చేటప్పటికీ మీకోసం పనిచేసే వ్యక్తులు కావాలి. నేను మీలో నుంచి నాయకుల్ని తయారు చేస్తా. మీరందరూ దండాలు పెడతా ఉన్నారు, చేతులెత్తి దండాలు పెడతారు. నాకు దండాలు కాదు కావాల్సింది, మీ భవిష్యత్తు కావాలి నాకు. మీరు కలల ఖనిజాలు. మీరు ఈ దేశపు సమగ్ర సంకల్పం మీ గొంతే, మీ గళమే ఈ దేశ సమగ్ర సంకల్పం. మీ గొంతే ఆంధ్ర రాష్ట్ర సంకల్పం. మీ గొంతే ఈ సమాజం తాలూకు సంకల్పం. నేను మీ గొంతునవుతాను. మీ కష్టాలున్నా, ఉపాధి అవకాశాలు కావాలన్నా, హాస్పిటల్స్ లేకపోయినా నేను వచ్చి మాట్లాడతాను. నాకు లంచాలు అవసరం లేదు, అవినీతి అవసరం లేదు. నేను 5 సంవత్సరాలు సినిమాలు చేస్తే 200 కోట్లు సంపాదించి 70 కోట్లు ట్యాక్స్ కట్టిన వాడిని. నాకు డబ్బు అవసరం లేదు. కష్టాల్లో ఉన్న రైతుకి కన్నీరు తొడవగలిగితే నాకు ఆనందం. ఉపాధి అవకాశం లేని మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి ఈ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే నాకు ఆనందం. మీకు పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు యువతకి మీరు మీ భవిష్యత్తు గురించి చాలా చాలా ఆలోచించుకోవాలి. మీరు ఉత్సాహంతో అరుస్తారు, చేతులెత్తుతారు, కానీ ఎన్నికలు చాలా కీలకమైనవి. ఉదాహరణకి నేను కులాలని వేరు చేయను, కులాలను కలుపుతాను. నేను మీరు ఆలోచించండి, అనంతబాబు అని ఒక ఎమ్మెల్సీ కూర్చొని, మీరు చిన్నపాటి తప్పు చేస్తే, ఒక చిన్నపాటి ట్రాఫిక్ ఇన్సిడెంట్ చేస్తే మిమ్మల్ని ఎంత పోలీసులు పట్టుకుంటారు, మిమ్మల్ని ఎంత పోలీసులు వేధిస్తారు. ఒక ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మర్డర్ చేసి ఇంటికెళ్లి డోర్ డెలివరీ చేస్తే జగన్ ప్రభుత్వం అతన్ని వెనకేసుకొస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుందో చెప్తాను. ఎమ్మెల్సీ అనంతబాబుకి ఎంత నష్టం జరుగుతుందో నాకు తెలియదు, కానీ అనంతబాబు సామాజిక వర్గానికి చాలా నష్టం జరుగుతుంది. అతను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అతను చంపింది దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, అతను డ్రైవర్ని. కానీ జగన్ చేస్తున్న కుయుక్తి ఏంటంటే ఆ కోపం కాపు సామాజిక వర్గానికి వచ్చేలా చేస్తా ఉన్నాడు. దళిత సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం ఇద్దరు కొట్టుకునేలా జగన్ కుయుక్తి. ఇది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నేను చెప్తున్నాను, ఎమ్మెల్యేకైనా, ఎమ్మెల్సీకైనా, ఎంపీకైనా, మంత్రికైనా, ముఖ్యమంత్రికైనా అంబేద్కర్ గారి ఏ మూలకెళ్ళినా అంబేద్కర్ గారి విగ్రహం ఉంటుంది. ఆ చేయి చూపిస్తా, ఆ ఏలు చూపిస్తా. ఆ ఏలుకు అర్థం ఏంటంటే చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదు,
నువ్వు ఎమ్మెల్సీ అనంతబాబుగా, ముఖ్యమంత్రి జగన్విగా అందరూ చట్టానికి సమానులే. చట్టం అందరినీ శిక్షిస్తుంది. మీరు గనుక మీ చేతిలో ఉంది మీ భవిష్యత్తు. నేను మీ వయసులో ఉండగా నేను దేశం కోసం ఆలోచించాను, సమాజం కోసం ఆలోచించా. మీరు ఈ రోజున నాకు చప్పట్లు కూడా వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. వచ్చే ఎన్నికల్లో మనం కూటమి ప్రభుత్వానికి మీరు ఓటు వేయకపోతే భవిష్యత్తులో నష్టం మీకే. నాకేం జరగదు. నేను సినిమాలు చేసుకుంటాను, చేసుకోకపోవచ్చు, లేదంటే పార్టీ అయితే ఖచ్చితంగా నడుపుతా, రోడ్ల మీదకి వస్తా. ఈ రోజు నేను ఎందుకు అడుగుతున్నాను ఓట్లు అంటే, నేను ఎన్నిసార్లు సభలకు వచ్చినా మీరు ఇలాగ రోడ్ల మీదకి వస్తారు, మీరు గొంతెత్తుతారు, చప్పట్లు కొడతారు. కానీ జనసేన గొంతు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గనక వెళ్లి వినిపిస్తే దానికి ఉండే శక్తి వేరు, మామూలు బలం ఉండదు. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ని ఇదే గొంతు పోలవరం కోసం పార్లమెంట్ లో వినిపిస్తే దాని శక్తి వేరు. చలమలశెట్టి సునీల్ గారు ఉన్నారు. ఆయనకి గొంతు లేదు. ఎందుకు లేదంటే ఆయనకి జగన్ అంటే భయం. అతనికి నేను వెళ్ళి మోడీ గారితో మాట్లాడగలను. మోదీ గారు దేశ ప్రధానమంత్రి, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోదీ గారి దగ్గర భయపడతాడు. నేను మోదీ గారికి గౌరవిస్తా. నేను కూర్చొని ఈ రోజున అలయన్స్, ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది అంటే అది జన సైనికులు, జనసేన మద్దతుదారులు మీరు వెనక్క నిలబడి వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే అంత దమ్ము శక్తి చేయగలిగానంటే అది మీరిచ్చిన శక్తి నాకు. దానికే నాకు ఇచ్చారు మోదీ గారి గౌరవం. వైసీపీ వల్ల కాదు, జగన్ వల్ల కాదు. జగన్ వెళ్తే ఏం మాట్లాడతారు ప్రధానమంత్రి గారి దగ్గర? నా కేసులు కొట్టేయండి అంటాడు, నా 39 కేసులు కొట్టేయండి అంటాడు, ఎమ్మెల్సీ అనంతబాబు కేసు కొట్టేయమంటాడు. ఏమనుకుంటాడు మోదీ గారిని చూసి? ఇలాంటి క్రిమినల్స్ ని వెనకేసుకొస్తారనుకుంటారా మోదీ గారు? ఒక్కొక్కరిని తాట తీసి కింద కూర్చోబెడతారు మోదీ గారు. మీకు ఉపాధి అవకాశాలకు కానీ, భవిష్యత్ అవసరాలకు కానీ, తాగునీటి అవసరాలకు కానీ, రోడ్లు బాగుండాలన్నా, ఏమి చేయాలన్నా మనకి అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి. మీరు 5 సంవత్సరాలు మనకి జగన్ ప్రభుత్వాన్ని చూశారు. అందరు బుగ్గలు నిమిరాడు, తల మీద ముద్దులు పెట్టుకున్నాడు, ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడని అడిగాడు. నేను ఈ రోజు అడుగుతున్నా, 2009లో పార్టీని ఆ రోజున స్థాపించి మనం నిలబెట్టుకోలేకపోయాను. నేను మళ్ళీ పట్టుబట్టి నా మాట ఎందుకో చెప్తాను. ఒక నాయకులు వస్తే ఇలాంటి మన పక్కనున్న జగ్గంపేట మనకి నియోజకవర్గంలో కూడా నాయకులు మాటిచ్చి కాపు రిజర్వేషన్ మాటిచ్చి వెనక్కి వెళ్ళిపోయారు. నేను ఒక మాట చెప్పాను అంటే ఒక మాట మీద నిలబడేవాడిని. దశాబ్దం ఓడిపోయినా, తిట్టినా, తిమ్మినా, ఇబ్బంది పడ్డా నేను నిలబడి ఈ రోజున మీ ఎదురుగా దమ్ముండి ఉన్నానంటే మీ భవిష్యత్తు కోసం ఒళ్ళు వంచి పని చేయడానికి నేనున్నాను. చలమలశెట్టి సునీల్ వైసీపీ నాయకులను ఒకటే అడగండి, మీకు ఎందుకు ఓటు వేయాలని అడగండి. వైసీపీ నాయకులను ఒకటే అడగండి. వాళ్ళు మీకు బంధువులు ఉండొచ్చు, ప్రతి మన ఎమ్మెల్యేలకు కూడా బంధువులు అవ్వచ్చు, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా బంధువులు అయినొచ్చు. కానీ బంధుత్వాలు వేరు, రాజకీయ పరిస్థితులు వేరు. నియోజకవర్గానికి హాని చేసేవాడు ఎవరైనా సరే, మన బంధువైనా సరే, మన రక్తమైనా సరే, మన తోబుట్టువైనా సరే నిలదీయాల్సిందే. మనకి పత్తిపాడు నియోజకవర్గానికి నిలబడని వ్యక్తుల్ని మీరు వెనకేసుకురాకండి. మా బంధువు, మాకు తెలుసు, ఇవి కాదు, మాకు పని చేసేవాడా కాదా, ఇదొక్కటే మీరు ఆలోచించాలి. సత్యప్రభ గారిని, వరాపుల సత్యప్రభ గారిని మీరు గెలిపించండి సైకిల్ గుర్తు మీదుగా. అసెంబ్లీలో ఆవిడికి మేము చేదోడు వాదోడుగా ఉంటాం. కూటమి ప్రభుత్వంలో ఏ కష్టం వచ్చినా సరే నేను ముందుండి నడిపిస్తాం. చలమలశెట్టి సునీల్ గారికి ఒకటే చెప్పండి, వస్తే డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని పక్కన పెట్టుకొని నీకు ఓట్లు అడిగే హక్కు నీకు లేదు అని చెప్పండి. 34% భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టాడు జగన్.
చలమలశెట్టి సునీల్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దోచేసిన ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి పార్టీలో ఉన్నాడు. భవన నిర్మాణ కార్మికులు మీరు కూడా ఆలోచించాలి. మీరు వైసీపీ ప్రభుత్వానికి నిలబడితే మళ్ళీ ఇంకోసారి మీ పట్టుకొడతారు. నేను మీకు మాటిస్తున్నాను, మొట్టమొదట వైజాగ్ లో నేను గళమెత్తింది వైసీపీ ప్రభుత్వం మీద. భవన నిర్మాణ కార్మికుల మీ భవిష్యత్తు కోసం, మీ కష్టాల కోసం నేను గొంతెత్తాను. అలాగే చలమలశెట్టి సునీల్ వస్తే బీసీ కులాలు మీరు అడగాల్సింది. మీకు 34% ఉన్న స్థానిక పంచాయతీ ఎన్నికల్లో 24% చేశారు. మీకు అన్యాయం చేశారు. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఎలాగో మాట్లాడాల. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ 5% కూడా తీసేశారు. కనీసం ఎంతో కొంత పర్సెంట్ ఇవ్వాలి కదా, అది కూడా తీసేశారు. ఇన్ని ఇవ్వని కాడికి వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు నిలబడాలి? ఒకవైపు దళితులను డోర్ డెలివరీ చేస్తారు, ఇంకోవైపు భవన నిర్మాణ సంక్షేమ కార్మికుల నిధులు పట్టుకొడతారు, ఇంకోవైపు కాపులకి ఈబీసీ ఇవ్వరు, రిజర్వేషన్ మాట పక్కన ఉంచండి. మరి ఎందుకు చేయాలి? సాగునీరు ఇవ్వరు, తాగునీరు ఇవ్వరు, రోడ్లు ఇవ్వరు, యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వరు, డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వరు. 30,000 మంది ఆడపిల్లల్ని మాయమైపోయి అదృశ్యమైపోతే దాని గురించి మాట్లాడే ప్రభుత్వం లేదు, ఇక్కడ నాయకులు లేరు. వీళ్ళందరికీ ఎందుకు ఓట్లు వేయాలి? వంతాల మైనింగ్ ని అడ్డగోలుగా దోచేస్తుంటే ఒక్కడు మాట్లాడే దీని గురించి. అందరూ వాటాలు పంచుకుంటా ఉన్నారు, కొండలకి కొండలే మింగేస్తా ఉన్నారు. మీ భవిష్యత్తుని నిరాశాజనకం నైరాశ్యం చేస్తా ఉన్నారు. మీకోసం నిలబడేవాడు ఎవడు? ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మనకి చిత్తూరు జిల్లా నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 3.5 సంవత్సరాలు ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రాజంపేట పార్లమెంట్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. దాదాపు 14 సంవత్సరాలు పనిచేసిన చంద్రబాబు గారు ఉన్నారు. దశాబ్దంగా రోడ్డు తిరుగుతూ ప్రతి కష్టానికి భుజం కాసి ఒరిసిపోయింది నా భుజం. నేనున్నాను మీకోసం. నేను ఇదే చెప్తున్నాను. నేను ఒక కులం కోసం పనిచేయడం రాలేదు, అన్ని కులాలకి పనిచేయడానికి వచ్చాను. అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని వర్గాలకి పనిచేయడానికి వచ్చాను. నేను ప్రతి నాయకుని తన మన భేదం లేకుండా తప్పుంటే కడిగేయగలను. మీకోసం అండగా నిలబడతాను. నేను మీకు ఒకటే కోరుకుంటా ఉన్నా, భవిష్యత్తులో మీకు ఉపాధి అవకాశాలు కావాలన్నా, 2047కి మీ భవిష్యత్తు బాగుండాలన్నా, రైతు కన్నీరు పెట్టకూడదన్నా, కార్మికులు పట్టు కొట్టకూడదనుకున్నా, అన్నిటికంటే మీకు ఉపాధి అవకాశాలు కావాలనుకున్నా, ఇవన్నీ కూడా మేము మీకు అండగా ఉంటాం. కూటమి తాలూకు మెయిన్ మేనిఫెస్టో 30 తారీఖు వస్తుంది. దానిలోపు జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ఏం చేయబోతుందో మీకు తెలియజేస్తాను. సంవత్సరానికి ప్రతి ఆడపడుచుకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తారు. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం. ప్రతి మహిళకి నెలకి 1,500, మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం. అది కూడా ఆటో డ్రైవర్స్ కి ఇబ్బంది లేకుండా ఉండే విధానంగానే చేస్తాం. అలాగే పేదల కడుపు నింపడానికి ఎవరైనా సరే ఆకలితో ఎవరు అలమటించకూడదు, వారి కోసం అన్నా క్యాంటీన్లు కానీ, వాటితో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లని ప్రారంభిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి తిరిగి 34% రిజర్వేషన్లు పునరుద్ధరిస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నిధుల్ని వారికే ఖర్చు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నిధుల్ని దారి మళ్లించకుండా చూసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. చేతి వృత్తులు, కుల వృత్తుల్ని పరిరక్షించడమే కూటమి తాలూకు ముఖ్య లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ ని నిర్ణీత కాల పరిమితిలో పూర్తి చేస్తాం. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు. ఇదే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి లక్ష్యం. మీ అందరికీ లోపల చాలా ఆవేశం ఉంది.
ఇది మీరు అంటుంటారు కదా, అరటిపండు తొక్క అని. ఆ అరటిపండు తొక్క ప్రభుత్వాన్ని తీసి చెత్తబొట్టులో పడేయండి. చలమలశెట్టి సునీల్ అరటిపండు తొక్క ప్రభుత్వం నుంచి పోటీ చేస్తున్నాడు ఎంపీగా. స్థానికంగా ఉండే వైసీపీ ఎమ్మెల్యే కూడా మీరనే అరటిపండు తొక్క ప్రభుత్వం. అరటిపండు తొక్క వాళ్ళు తినేసే తొక్క మన మీద విసిరేశారు. అరటిపండు తొక్క ప్రభుత్వం దేనికి ఇసిరి అవతల చెత్తపొట్లో పడేద్దాం. మనం మొత్తం నిండుగా ఉండే ఒక అరటిపండు గెలన పెట్టుకుందాం ఒక్కొక్కరికి. వాళ్ళు అరటి పండే అది కూడా తినేసి మన తొక్క విసిరేశారు. మనకి అరటి వనం ఉండాలి, మన దగ్గర పచ్చటి వనం ఉండాలి, ఆకలికి ఉండకూడదు. అందుకని ప్రత్యేకించి నాకు మీ అందరికీ పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండల ప్రజలందరికీ రౌతుపూడి మండల ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు మార్పు కోరుకుంటున్నారు కదా, మీరు ఈసారి ప్రభుత్వాన్ని మార్చకపోతే, ఈసారి మీరు వైసీపీకి కనుక ఓటేస్తే మీరే కిరోసిన్ పోసుకొని మన ఒంటికి మనమే అగ్గిపుల్లు వెలిగించుకున్నాడు, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా యువతకి చెప్తున్నా, భవిష్యత్తు మీది, నాది కాదు. భవిష్యత్తు మీది, మీ పెద్దవారిది కాదు. 2000 ఇంకొక 5 మొన్న 18 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఈ రోజున 23కి వచ్చేశారు. 2019లో 25 ఉన్నవాళ్ళు ఈ రోజు 30 ఏళ్ళు వచ్చేసినాయి. ప్రతి 5 సంవత్సరాలకి మారిపోతే మీ భవిష్యత్తు, గుర్తుపెట్టుకోండి. మీరు చాలా బలంగా నిలబడాలి మీ భవిష్యత్తు కోసం. దశాబ్దంగా నిలబడ్డ మీకు, కూటమి ప్రభుత్వానికి మీరు అండగా నిలబడాలి. నేను కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా మీ గొంతు వినిపించాలని చెప్పి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారిని, ఇతను తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన వ్యక్తి, విదేశాల్లో చదువుకోవాలా, ఇక్కడే చదువుకున్నాడు, కష్టపడ్డాడు. టీ టైం అని ఒక చిన్నపాటి టీ షాపు, టీ చైని ప్రారంభించి దాదాపు 24,000 మంది వాళ్ళకి ఉపాధి కల్పించిన వ్యక్తి, సంపద సృష్టించిన వ్యక్తి. ఒక్కడికి బలంగా అనుకుంటే పూనుకుంటే 24,000 మందికి ఉపాధి అవకాశం కల్పించిన వ్యక్తి. దాంట్లో 11,000 మహిళలు. అలాంటి వ్యక్తిని నేను మీ ఎంపీ అభ్యర్థిగా పెడుతున్నాను. ఇక్కడ మీకోసం నిలబడతాడు. ఉదయ్ శ్రీనివాస్ ఒకటే చెప్తున్నా, ఏ మాత్రం కనుక నువ్వు మా అన్నదమ్ములకి, మా ఆడపడుచులకి ఏ మాత్రం తేడా చేస్తున్నా ఉదయ్ శ్రీనివాస్, ఈరోజు బయట జగన్ ఎలాగ చీల్చి చెండాడుతున్నానో సొంత ఎంపీ అని చూడకుండా చీల్చి చెండాడేస్తాం. మా పార్టీ ఎంపీ, మన పార్టీ ఎంపీని స్పేర్ చేయను. వీరందరూ రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండాలి, నాతో సహా, పవన్ కళ్యాణ్తో సహా. వరాపురి సత్యప్రభ గారిని మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సైకిల్ గుర్తు మీద సత్యప్రభ గారికి, గాజు గ్లాస్ గుర్తు మీద ఉదయ్ శ్రీనివాస్ గారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు యువతీ యువకులు, మీరు మీ భవిష్యత్తు మీరు ఎలా ఉండాలి అంటే, గుంటూరు శేషేంద్ర శర్మ గారు చెప్పినట్టుగా మీరు సముద్రం లాంటి వాళ్ళు, తుఫానుకున్నంత బలం ఉన్నవాళ్ళు, పర్వతం అన్నంత శక్తి ఉన్నవాళ్ళు. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను గొంతు చిత్తం మననం మెరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చేయదు. మీరందరూ కలిపి, నేను ఇంతే అనుకోకండి, మీరు గొంతెత్తితే
జగన్ ప్రభుత్వాన్ని ఈడ్చి బంగాళాఖాతంలో పడేసేంత శక్తి మీ దగ్గర ఉంది. దాన్ని గుర్తుపెట్టుకోండి. చిత్తుగా ఓడించండి వైసీపీని. మన భవిష్యత్తును నిర్మించుకోండి. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై హింద్. It's about time to break it down. You ready? Sima Chellamma, Attili Chinnamma, Sriselamma, Antundagatera. College kurradu, chelo mutalodu, badilo puddodi, sloganokatera. Repeat that. Krishna Godavari, Rishikonda Kanneeru, mana isuga ganulandi, cheputundokatera. తిరుమల వెంకన్న కడపలో దర్గ గుణదల మాతైన నిర్ణయం ఒకటేరా. It's about time to break it down. You ready? Sima Chellamma, Attili Chinnamma,